ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే గనక వద్దన్న డబ్బే డబ్బు. అంటే తులారాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఎటువంటి ఉంగరాన్ని ధరించాలి, వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారికి కలిసి వచ్చే అంశాలేంటి, వారి జీవితంలో వారు ఎటువంటి అంశాలను ఎదుర్కొంటున్నారు అనేది ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇది రాశి చక్రంలో 7వ రాశి. వీరు అలంకార ప్రియులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను కూడా అందుకుంటారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. వీరు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ కూడా చాలా ఉంటుంది. వీరు ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. ఈ తులారాశి వారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. బాగా డబ్బును కూడా పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక వీరికి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. ఈ తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే గనక వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బంధువర్గంలో విభేదాలు మాత్రం ఈ తులారాశి వారికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమించే గుణం వీరికి ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను విడిచిపెట్టలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వీరి జీవితంలో ఉంటూ ఉంటాయి. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. వీరు సంపాదించిన సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి వారి జీవితంలో అనుకోని ఖర్చులు చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఈ తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే కనుక లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వారికి శుభకరం. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాల కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలనే ఇస్తుంది. ఈ తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలం రంగు కలిగిన చేతి రుమాలని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం వల్ల ఎల్లవేళలా మంచిది. శుక్రమైడ్యమి కాలంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రజాబలం, అండదండలు, సంఘంలో మంచి పేరు అనేవి వీరికి ఉంటాయి. దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి బాగా మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం,
స్వీయ విద్య వీరి జీవితంలో అక్కరకు వస్తాయి. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చిత్త నక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వాస్తు సేకరణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి కూడా బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి తులారాశి వారు కొన్ని పరిహారాలైతే పాటించాల్సి ఉంటుంది. ఈ తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు రంగు. పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగే వీరి జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిది. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. చీమలకి పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. మరియు యువతకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందుతారు. వీరు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. అయితే తులారాశి జాతకులు ఈ ఉంగరం ధరిస్తే వారి జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వారి జీవితంలో ఉన్న కష్టాల నుంచి వారికి విముక్తి అనేది లభిస్తుంది. సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఎందుకంటే కలిసి వచ్చే ఉంగరాన్ని ధరించడం వల్ల వీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. అయితే తులారాశి వారు పగడంతో కూడిన ఉంగరం లేదా గోమేధికం, పుష్యరాగం రాళ్లలో ఏదైనా ఒక రాయిని ధరించాలి. అప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలకు మీరు ఖచ్చితంగా పరిష్కార మార్గాలను కనుక్కుంటారు. వీటిని ధరించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అంటే పగడం పొదిగిన ఉంగరం కానివ్వండి, గోమేధికం పొదిగిన ఉంగరం కానివ్వండి, పుష్యరాగం పొదిగిన ఉంగరం కానివ్వండి, ఈ 3 రాళ్లలో ఏ రాయితో అయినా సరే తులారాశి వారు ఉంగరాన్ని చేయించుకొని ధరించినట్లయితే గనక మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. మీ జీవితంలో మీరు అనేక సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. అలాగే ఆర్థికంగా ఊహించని పురోగతిని మీ సొంతం చేసుకుంటారు.